ఏ మజ్జిగుందా? ఉంది, తీసుకొస్తా బాబు. కూసా. ఇప్పటి నుండి ఒక్కటే బ్రాండ్ తాగలరా బాబు. 2-3 బ్రాండ్లు తాగితే బుర్ర బద్దలైపోతుంది. బాబు బాబు, ఏంది? నిన్న పొద్దుననగా బయటికెళ్ళావు, ఏమన్నా తిన్నావో లేదో అని. ఏంటి ఇప్పుడు? నువ్వు మా అమ్మ అని అనుకోవాలనిగా ఇదంతా? ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. ఏదో మా నాన్న మొహం చూసి ఇంట్లోకి రాణిస్తున్నా, లేకపోతే ఎప్పుడో బయటికి తోసేసావాడిని. బా ఎద్దవన్నా సా ప్రశాంతంగా నిద్ర కొడుతున్నా. ఏంటి ఏంటి అడుగుతున్నావు? ఏంటి రానా? ఎందుకు దాని మీద అడిచావంట? నేను తిండి పెడుతున్నావు, పోషిస్తున్నావా? 9 నెలలు మోసిన కన్న కూతురు అమ్మ అని పిలిస్తే ఎంత ఆనందపడుతుందో నాకు తెలియదు గాని, నువ్వు పిలిస్తే మాత్రం వినాలని రోజు ఎదురు చూస్తోందిరా పిచ్చిది. నీ దరిద్రం ఏంటో, పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావు, ఇప్పుడు నీ మూర్ఖత్వంతో మళ్ళీ పోగొట్టుకుంటున్నావు. బయట కన్న పిల్లల్ని పట్టించుకోవట్లేదురా. అలాంటిది కనకుండానే నీ కోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు? అయినా నేను ఇష్టపడే వాళ్ళు ఏడిపించడమే కానీ పని. ఏడిపించరా, ఏడిపించు. ఎన్నేళ్ళు ఏడిపిస్తావా? ఏడిపించు. నీ బతుకుచ్చాడు, నా ప్రాణాలు తోడేస్తున్నావు కదరా. నువ్వేడు పాపితే కాసేపు నేను నీతో మాట్లాడతా. మా అమ్మ నాకు పాలివ్వలా, తల దువ్వలా, బట్టలేయలా, అన్నం పెట్టలా, కనీసం దగ్గరికి తీసుకుని ఒక ముద్దు కూడా పెట్టలా. ఎందుకంటే నేను పుట్టగానే నా తల్లి చచ్చిపోయింది. తల్లి స్పర్శ కూడా తెలియని వయసు అది. కానీ ఇవేమీ లేకుండానే నేను పెరిగేశా. అందుకేనేమో అమ్మ అనే పదాన్ని నేను అసలు పట్టించుకోను. అమ్మా, నీకొక చెప్పనా? దేవుడు అందరి దగ్గరికి వెళ్ళలేక అమ్మని సృష్టించాడు అంటారు, కానీ నాకున్న అమ్మని తీసుకెళ్లిపోయాడు. అందుకే సృష్టించిన ఆ దేవుణ్ణి నమ్మను, వెళ్ళిపోయిన మా అమ్మని నమ్మను. అలాంటి నా దరిద్రమైన జీవితంలోకి నువ్వొచ్చావు. నువ్వు మా నాన్న గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు అనుకున్నాను, కానీ నా గురించి కూడా ఆలోచిస్తున్నావని నేను ఆలోచించేదాకా నాకు అర్థం కాలా. ఒకటి చెప్పనా, ఒకడికి ఒక అలవాటు లేదంటే అది వాడి దగ్గరలో లేదని అర్థం. అలాగే మా అమ్మ నా దగ్గర లేదు కాబట్టి నాకు నువ్వు అలవాటు కాలా. అంతేగాని నేను నీ మీద అరవాలనో నిన్నేడిపియాలనో కాదమ్మా. నువ్వు ఒకటి గమనించావో లేదు, ఇప్పటిదాకా నాకు తెలియకుండానే నేను నిన్ను 4-5 సార్లు అమ్మ అని పిలిచాను. చూడు, ఇక్కడి నుంచి అలా పిలుస్తూనే ఉంటాను. ఇంత చెప్పా కూడా ఏడుస్తావేంటమ్మా? పదా రమ్మంటే. ఇంక జీవితంలో నీ మీద ఎప్పుడు అరవనమ్మా. చూసావమ్మా, తాగడానికి కారణాలు ఎత్తుకుంటాడేనా? ఏనన్నా, నీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆపుకోలేవే? నీకోసం నేను మారాలా? సరే చూడు, ఇదిగో మా అమ్మ కాలేజ్కి వెళ్ళిందే, అది నా చెల్లెలు. ఇక నువ్వేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇది నా కుటుంబం. ఇదిరా నేను కోరుకుంది. ఏడ్చావులే అమ్మా. ఈ కోటిగాడికి చిన్నప్పటి నుంచి అమ్మ లేదని చాలా మంది చాలా కోతలు కూశారు. నిన్ను ఊరు మొత్తానికి పరిచయం చేపిస్తా. పదా. సరే నాన్న.